భూపాలపల్లి సింగరేణి ఏరియాలో లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు సమ్మెకి దిగారు. తమ డిమాండ్లకు కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ దిగి రాకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామంటున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై సింగరేణి యాజమాన్యం ఏమంటుంది, మరోవైపు కార్మిక సంఘం ఏమంటుంది, కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నాయకులు ఏం చెప్తున్నారు? స్పెషల్ ఫోకస్ మా ప్రతినిధి సమీర్ అందిస్తారు. సో మొత్తానికి సిరులు కురిపించే నల్ల బంగారు నేలైనటువంటి భూపాలపల్లి ఏరియాలో మరి తమకు మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా మరి పెంచి ఇవ్వట్లేదు, తమ అగ్రిమెంట్ ప్రకారం మరి ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇప్పటికే గత 8 రోజుల నుంచి కూడా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి సమ్మె బాట పట్టినటువంటి పరిస్థితుల్లో సో మొత్తానికి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా సింగరేణి పైన ఎటువంటి ప్రభావం పడుతుంది అనేటటువంటి విషయాలపైన మనతో పాటు మాట్లాడడానికి భూపాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. సో మొత్తానికి లారీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏదైతే కోల్ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యంతో వాళ్ళకి సంప్రదింపులు అంటే సత్సంబంధాలు లేక దానికి సంబంధించినటువంటి ఆ కోల్ ట్రాన్స్పోర్ట్ జరగట్లేదు, ఆగిపోయింది. ఈ నేపథ్యంలో సింగరేణి పైన ఎటువంటి ప్రభావం పడుతుంది? సింగరేణి పైన ఈ ఏదైతే పిహెచ్డి లారీలు ఉన్నాయో డైలీ యావరేజ్గా ఒక 2000 టన్నులు G5 కోలు, G8 కోలు, G9 కోలు డిస్పాచ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి రోజుకు సింగరేణి పైన 2000 టన్నులు ట్రాన్స్పోర్ట్ నష్టం అనేది జరుగుతుంది. సో ఈ నష్టం పూడ్చడానికి మేము ఏం చేస్తున్నామంటే కోల్ ట్రాన్స్పోర్ట్ను ఆల్రెడీ పిలిపించి మీటింగ్ పెట్టడం జరిగింది ట్రాన్స్పోర్టర్స్ తోటి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పింది లాస్ట్ ఇయర్ ఒక అగ్రిమెంట్ చేసుకున్నారట. సో 1 ఇయర్ తర్వాత ఏదైతే ఛార్జెస్ ఉన్నాయో మళ్ళీ రివ్యూ చేసుకుంటామని, అది లాస్ట్ ఇయర్ నవంబర్ తోటి అయిపోయిందని చెప్పారు. సో ఆల్రెడీ 1-2 టాక్స్ ఓనర్స్ మరియు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ల మధ్యలో కూడా జరగడం జరిగింది. అవి 20 తారీఖు వరకు కంప్లీట్ అవుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సో మొత్తానికి G5 బొగ్గు అనేది ఎంతో నాణ్యమైనటువంటి బొగ్గు అని అంటారు. సో ఈ నేపథ్యంలో ఓన్లీ కేటీపీకి జెన్కోకు మాత్రమే పంపిస్తున్నారు, బయటికి పంపిస్తే ఇంకా లాభాలు ఎక్కువగా వస్తాయి కదా, ఇప్పుడైతే ఆ రకంగా నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు. దీన్ని ఏమంటారు? దీనికి ఏంటంటే మేము పిహెచ్డి కస్టమర్లకు G5 పంపిస్తున్నాము. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేము అదర్ ఎన్టీపీసీకి కానీ కేటీపీకి కానీ ప్లస్ అదర్ కస్టమర్స్కు ఉప్పల్ ద్వారా మేము ఎవ్రీడే దాదాపు గత 1.5 మంత్ నుండి G5 కోలే మేము పంపించడం జరుగుతున్నది. దీన్ని అవాయిడ్ చేయడానికి G5 స్టాక్ కాకుండా చేస్తున్నాం, ఉప్పల్ ద్వారా ఒక రేకు పంపించుకుంటాం. సో మొత్తానికి అయితే కోల్ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం మాత్రం కొద్దిగా నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి ఇక్కడ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆరోపిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఒక యాజమాన్యంగా మీరు కూడా అంటే ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అంటే నోటీస్ ఇట్లా ఏమైనా జారీ చేసే అవకాశం ఉంటుందా సార్ నిర్లక్ష్యం చేస్తే? మేము డైరెక్ట్గా దీనిలో ఇన్వాల్వ్ కాలేము. కాకపోతే మాకు ట్రాన్స్పోర్టేషన్ నష్టం జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ కోల్ ట్రాన్స్పోర్టర్స్ పిలిచి మేము మీటింగ్ పెట్టడం అనేది జరిగింది. సో కాబట్టి వాళ్ళు మేము త్వరలో సాల్వ్ చేసుకుంటామని అంటున్నారు. సో వాళ్ళకును ఆ ఓనర్స్ మధ్యలో ఆల్మోస్ట్ అమికబుల్ సొల్యూషన్ వచ్చిందని అనుకుంటున్నాము. ఒక 50 రూపీస్ మధ్యలో ఏదో డిఫరెన్స్ ఉందన్నట్టుగా చెప్తున్నారు. సో అది 28th వరకు డెఫినెట్గా సక్సెస్ అవుతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికైతే మరి ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు సార్ బడుకు సంబంధించి? దీన్ని ఓవర్కమ్ చేయడానికి మేము ఈ ఏదైతే G5 కోల్ ఉందో డంపు కాకుండా మేము ఉప్పల్ ద్వారా మేము రైల్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. ఎవ్రీడే ఒక రేకు అంటే దాదాపు 4000 టన్నులు ఇది 2000 పోతే ఇంకా అదనంగా 2000 మేము ఉప్పల్ ద్వారా పంపిస్తాం. నిల్వ మాత్రం ఉండట్లేదండి, G5 నిల్వ మాత్రం ఉండట్లేదు. దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మేము చేశాం. సో మొత్తానికి గత 8 రోజుల నుంచి చూసినట్లయితే కనుక G5 బొగ్గు కావచ్చు, G11 బొగ్గు కావచ్చు, ఎంత మేరకు నిల్వలు ఉన్నాయి సార్ ఇక్కడ? అంటే మాకు ఓపెన్ కాస్ట్ నుండి ఆల్రెడీ డిస్పాచ్ అవుతుంది. ఓపెన్ కాస్ట్ ఈ స్ట్రైక్ వల్ల ఓపెన్ కాస్ట్కి ఎఫెక్ట్ ఏం లేదు. మెయిన్గా 4 అండర్గ్రౌండ్ మైన్స్కి అనేది ఎఫెక్ట్ జరుగుతుంది. సో ఈ 4 రోజుల నుంచి అండర్గ్రౌండ్ మైన్స్లో డైలీ ఒక 300 టన్స్ అంటే 4 రోజులు అంటే దాదాపు ఒక్కొక్క మైన్ మీద 1000 టన్నులు G5 కోలు డంప్ కావడం జరిగింది. అంటే దాదాపు 4000 టన్నులు. సో 4000 అంటే దాదాపు ఇంటూ 8000 అంత పర్ టన్ను 8000 వేసుకుంటే సో అంత నష్టం అనేది జరుగుతుంది. ఈ లారీ ఓనర్స్కి కానీ ఎవరైతే కోల్ ట్రాన్స్పోర్టర్స్ వీళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మీరు త్వరగా ఈ సమస్యను పరిష్కరించుకోండి. ఇప్పుడు సింగరేణికి నష్టమే కాకుండా మీరు కూడా పర్సనల్గా నష్టపోతున్నారు. సో ఎందుకంటే లారీ 4 రోజుల నుంచి ఆగిందంటే మీకు కిరాయి పోయినట్టే, డ్రైవర్కు మీరు అన్నెసరిగా కూర్చుండి కూడా జీతం ఇవ్వాల్సి వస్తుంది. సో కాబట్టి ఈ చిన్న అమౌంట్ దగ్గర పేచి పెట్టుకోకుండా తొందరగా సాల్వ్ చేసుకోవాలని చెప్పి నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను.
సో మొత్తానికి లారీ ఓనర్స్ అసోసియేషన్ సమ్మె బాట పట్టడం వల్ల అండర్ గ్రౌండ్ మైండ్స్కు కొద్దిమేర ప్రభావం పరోక్షంగా ఉందంటూ ఇక్కడ జీఎం రాజేశ్వర రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో మొత్తానికి ఈ ప్రభావాన్ని కూడా అధిగమించే ప్రయత్నాలు కూడా చేస్తున్నామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఉంటారో వాళ్ళని కూడా పిలిపించుకొని మరి మాట్లాడడం జరిగింది. సమస్యను త్వరితగతిన పరిష్కరించుకోవాలని చెప్పేసి కూడా సూచనలు కూడా చేయడం జరిగిందని చెప్పేసి జీఎం రాజేశ్వర రెడ్డి చెప్తా ఉన్నారు. సో మొత్తానికి లారీ ఓనర్లైనా మరోవైపు కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అయినా త్వరితగతిన సమస్య పరిష్కరించి సింగరేణికి సంబంధించినటువంటి అభివృద్ధిలో బాటలు వేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో సమీర్, ఆర్బీ న్యూస్. కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ తమ డిమాండ్ల ప్రకారం మరి తమ సమస్యని పరిష్కరించాలని చెప్పేసి భూపాలపల్లి పట్టణంలో ఇప్పటికే ఏదైతే లారీ ఓనర్స్ అసోసియేషన్ అంతా కూడా సమ్మె బాటకు దిగారు. మొత్తానికైతే ఇప్పటికే 8 రోజులైంది సమ్మె చేపట్టి. ఇక ఈ సమస్య కనుక పరిష్కారం కాకపోతే మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో మరి కొంతమేర పరోక్షంగా సింగరేణి పైన ప్రభావం పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికి మరి ఈ సిరులు కురిపించే నల్ల బంగారు నేలకు సంబంధించి ఇక్కడ నష్టాలు వాటిల్లేటటువంటి అవకాశం పైన మనతో పాటు మాట్లాడడానికి ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటబల్కుల రమేష్ గారు ఉన్నారు. నమస్తే సార్. సో మొత్తానికి ఇప్పటికే లారీ యాజమాన్యం అంతా కూడా సమ్మె బాటకు దిగినటువంటి నేపథ్యంలో మరి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అనేటటువంటి నినాదాన్ని ముందుకు తీసుకెళ్తుంది ఏఐటీయూసీ. సో వాళ్ళు కూడా దీంట్లో ఒక భాగమే కాబట్టి కార్మిక రంగంలో మరి వాళ్ళకి ఏ రకంగా అండగా నిలవబోతుంది సమ్మెలో? తప్పకుండా కష్టం చేసి శ్రమను నమ్ముకుని బ్రతికే ప్రతి ఒక్కడు కార్మికుడే. ఆ నేపథ్యంలో కార్మికుడిగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరు సమ్మె చేసినా వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ సదుపాయాల కోసం, వాళ్ళ జీతభత్యాల కోసం ఎవరు సమ్మె చేసినా తప్పకుండా ఒక లెఫ్ట్ ఆర్గనైజేషన్ కింద పనిచేస్తున్న ట్రేడ్ యూనియన్గా, సింగరేణి గుర్తింపు సంఘంగా వారికి తప్పకుండా మా సంపూర్ణ మద్దతునిస్తాం. ఈరోజు భూపాలపల్లి ఏరియాలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ లారీ యజమానులు లేదంటే లారీల మీద పనిచేస్తున్న డ్రైవర్లు కానివ్వండి, వీళ్ళందరూ ఈ లారీలు సక్రమంగా నడిస్తేనే వాళ్ళ బతుకు తెరువు వెళ్తుంది. అలాంటిది 8 రోజులుగా లోకల్గా బొగ్గు ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమ్మె చేస్తున్న లారీ యజమానులు లేదా కార్మికుల సమస్యను పట్టించుకోకపోవడం అంటే అది యాజమాన్యం అండగా ఉన్నదా, వాళ్ళకి ప్రభుత్వం అండగా ఉన్నదా తెలియట్లేదు. కానీ ఇది సింగరేణి సంస్థకు నష్టము, ప్రభుత్వానికి ప్రజలకు కూడా నష్టమే. ఈరోజు బహుశా వాళ్ళు సమ్మె చేస్తున్నారంటే ప్రతి 2 సంవత్సరాలు ఒక్కొక్కసారి వాళ్ళకి ఆ ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన ఖర్చుల మీద, రేట్ల మీద అగ్రిమెంట్ జరుగుతూ ఉంటాయి. 2 సంవత్సరాల కాల పరిమితి అయిపోయిన తర్వాత తప్పకుండా మళ్ళీ వాళ్ళతో మాట్లాడి పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా ఇప్పుడు డీజిల్ రేట్లు పెరగవచ్చు, మెకానికల్ వర్క్స్ రేట్లు పెరగవచ్చు, డ్రైవర్ల జీతభత్యాలు పెరగవచ్చు. ఇట్లా చూసుకుంటే ప్రతిదీ ఒకటి పెరగడమే తప్ప తగ్గే పరిస్థితులు కావు. కాబట్టి పీరియాడికల్గా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారో 3 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళ అగ్రిమెంట్ల ప్రకారం, నిబంధనల ప్రకారం, పద్ధతి ప్రకారం వాళ్ళ బతుకు తెరువు జరుగుబాటు కోసం తప్పకుండా అవి సవరణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది సవరించాలని 8 రోజులుగా ఈ ఎవరైతే లారీ యజమానులు, ఉద్యోగులు, కార్మికులు ఎవరైతే సమ్మె చేస్తున్నారో వాళ్ళ సమస్య పరిశీలించకపోవడం అంటే వాళ్ళ శ్రమను దోసుకోవడానికి, వాళ్ళ కష్టాన్ని అవమానించడం తప్ప మరొకటి కాదు. కాబట్టి స్థానికంగా ఉన్న ఈ ఏదైతే ట్రాన్స్పోర్టర్లు ఉన్నారో వాళ్ళు వెంటనే దిగి వచ్చి వారితో చర్చలు జరిపి న్యాయబద్ధమైన రేట్లు మాట్లాడుకొని మళ్ళీ 2 సంవత్సరాల 3 సంవత్సరాల ఆ కాల పరిమితి అనుగుణంగా యథావిధిగా లారీలు నడపడానికి ఏర్పాటు చేస్తే వ్యవస్థ సక్రమంగా నడుస్తుంది. మొత్తానికి ఇంతకుముందు జీఎం గారిని కూడా సంప్రదించినప్పుడు మొత్తానికి ఇటువంటి అంటే లారీల అసోసియేషన్ సమ్మె వల్ల పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు అని తిరిగి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇది అసత్యము. ఎందుకంటే అన్లోడ్ చేయబడ్డ బొగ్గు న్యాచురల్నే దాని క్వాలిటీ కోల్పోతుంది. ఒకవేళ ఈ సమ్మె ఉధృతమై ఒక 4 రోజుల పాటు కనుక సమ్మె జరిగిందనుకో, ఇప్పుడు G5 కోలు 0 క్వాలిటీకి వస్తుంది. అప్పుడు ఈ బొగ్గు తీసుకుపోవడానికి కూడా బయటపడి ఉంటాడు. అప్పుడు జరిగే నష్టాన్ని మనం అంచనా వేయలేం. అంతేకాకుండా ఈ బొగ్గు సహజంగా మండే స్వభావం కలిగి ఉంటుంది. కుప్పలు పోసిన బొగ్గును వెంటనే లిఫ్ట్ చేసి కనుక పంపకపోతే అది కాలి బూడిదై బుగ్గు అయితే అది అపారమైన నష్టం. ఎందుకంటే సింగరేణి కార్మికులకు మనం ఉత్పత్తి చేస్తున్న సమయంలో జీతభత్యాలు చెల్లిస్తున్నాం. మరి ఈ చెల్లించిన జీతభత్యాలకు తగిన మన ఆదాయాన్ని రాబెట్టుకోవాల్సిన బాధ్యత యాజమాన్యానికి ఉన్నది. ఇప్పటికే భూపాలపల్లి ఏరియా వందలాది కోట్ల రూపాయల నష్టంతో ఉన్నదని చెప్పి యాజమాన్యం మాకు లెక్కలు చెప్తూ ఉంటుంది. అలాంటిది ఉత్పత్తి అయిన బొగ్గును నేలపాలు చేసి అది
కాంట్రాక్టర్లు సమ్మె చేస్తున్నా కానీ ట్రాన్స్పోర్టర్లు సమ్మె చేస్తున్నా కానీ పట్టించుకోకుండా వదిలేస్తే అది ప్రత్యక్షంగా సింగరేణి సంస్థ మీద కూడా నష్టం పడే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి అంటే ఇంత మేరకు అంటే నష్టం వాటిల్లుతున్నప్పటికీ కూడా మరి యాజమాన్యం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటే ఏం చెప్తారు? మేము అనుకోవడం ప్రత్యక్షంగా వాళ్ళ ట్రాన్స్పోర్టర్లకును తర్వాత లారీ యజమానులకు మాకు ఎలాంటి సంబంధం ప్రత్యక్షంగా లేదని బహుశా భావిస్తుండవచ్చు. ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా బాధ్యత ఉన్నది కదా. స్థానికంగా అనేక మంది ల్యాండ్ లూజర్లు స్థానికులు తమ భూములు జాగాలు సింగరేణికి దారాదత్తం చేసి లారీలు కొనుక్కొని వాటి మీద బతుకు తెరువు సాగిస్తున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ నడుస్తున్న లారీల మీద పనిచేస్తూ బతుకు నిలదీసే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళను ఇప్పుడు మాకు సంబంధాన్ని పట్టించుకోవడం సరైనది కానే కాదు. అంతేకాకుండా నీకు కోల్ ట్రాన్స్పోర్ట్ కాకపోవడం వల్ల లోపల బొగ్గు ఉత్పత్తి కూడా కుంటుపడుతుంది. ఎందుకంటే కోల్ బయటకు వచ్చిన తర్వాత కూడా అది ట్రాన్స్పోర్ట్ కాకపోతే ఈ కోల్ను లోపలనే ఉంచుకునే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఏ రకంగా చూసినా సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించాల్సిందే. ఇది ప్రత్యక్షంగా స్పందించాల్సిన బాధ్యత ఉన్నది, పరోక్షంగా కూడా ఇది ఈ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించింది కూడా. బొగ్గు అనేది ఏదో వ్యక్తిగత వ్యాపారం చేస్తున్న షావుకారు సంస్థ కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వ సంస్థ. ఈ సంస్థకు లాభం వస్తే ప్రజలకు వచ్చినట్టు, నష్టం వస్తే ప్రజలకు వచ్చినట్టే. కాబట్టి మన ఎమ్మెల్యే గారు ఇట్లాంటిది జరిగితే నాకు తెలిసి ఆయన దృష్టికి వస్తే అయితే చూస్తూ ఊరుకుంటానని అనుకోను. అయితే ఆయన ప్రత్యక్షంగా ఈ ఏరియా ట్రాన్స్పోర్టర్లను పిలిచి గట్టిగా మందలించి తగిన అగ్రిమెంట్ చేయించి వాళ్ళతో మాట్లాడి పరిష్కారం చేస్తేనే మంచిదని ఒక స్థానిక ప్రజాప్రతినిధిగా ఆయన బాధ్యత కూడా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు, ఈ నష్టం వస్తే ప్రభుత్వానికే నష్టం. కాబట్టి దాన్ని కూడా పరిగణలో తీసుకుంటారని భావిస్తాం. ఈ విషయాన్ని మేము మన స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తప్పకుండా తీసుకుపోతాం. కార్మిక సంఘంగా మాకు కూడా అది బాధ్యత ఉన్నది. సో మొత్తానికి అంటే యాజమాన్యం కూడా G5 లాంటి ఎంతో నాణ్యమైనటువంటి బొగ్గును కేవలం జెన్కోకు మాత్రమే అప్పజెప్తుంది అని చెప్పేసి లారీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? వాస్తవం దాని స్ట్రాటజీ వేరున్నది. ఇప్పుడు బొగ్గు అమ్మకానికి సంబంధించి ఎవరికి అమ్మాలి, ఎవరికి ఇవ్వాలనేది కేటాయింపులు ప్రభుత్వం జరుపుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఎవరికైతే విద్యుత్ సంస్థలకి లేకపోతే సిమెంట్ సంస్థలకి ప్రైవేటు వ్యక్తులకి ఏ పద్ధతులు ఇవ్వాలో నిర్ణయించుకునే అధికారం సింగరేణి సంస్థకు ఉన్నది. ఆ మాటకు వస్తే మొత్తం ప్రైవేట్ వాళ్ళకి కనుక మేము బొగ్గు అమ్మితే మాకు 100,000 కోట్ల రూపాయల లాభం వస్తుంది. కానీ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఈ ప్రభుత్వం ఈరోజు విద్యుత్ సంస్థలు నడుపుతున్నది. మేము ఇష్టారీతిన విద్యుత్ సంస్థలకు బొగ్గు అమ్మితే విద్యుత్ రేటు పెరగడం ద్వారా ఈ మనం ఉత్పాదక రంగంలో ఉంటే అన్నింటి రేట్లు పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకని ప్రభుత్వం రేట్లు నియంత్రించే అధికారము, బొగ్గు కేటాయించే అధికారము ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి దాని నిబంధనలకు అనుగుణంగా మేము తప్పకుండా మాకు కూడా బాధ్యత ఉన్నది ప్రభుత్వ రంగ సంస్థగా. కాబట్టి కేవలం ఈ కాంట్రాక్టర్ల కోసమో ట్రాన్స్పోర్ట్ల కోసం మేము మా పద్ధతి మార్చుకోం, దాని పద్ధతులు వేరే ఉన్నాయి. కాబట్టి ఆ ఆరోపణ సరైనది కాదు. సో మొత్తానికి ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ దిగిరాకపోతే టిప్పర్లను కూడా ఆపుతామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు లారీ ఓనర్స్ అసోసియేషన్. అయితే సింగరేణి ఉంటుందో దానిపైన ఎటువంటి ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంటుంది? అనివార్యంగా ఎప్పుడైనా తమ సమస్య పరిష్కరించడం కోసం కార్మిక వర్గం ఏ సాహసానికైనా దిగుతుంది. ఇప్పుడు బయటికి కోల్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి లారీ యజమానులు, లారీల సిబ్బంది సమ్మె చేస్తున్నారు. వీళ్ళ సమస్య పరిష్కారం కాకపోతే ఏ పద్ధతిలో అయితే పరిష్కారం అయితే అనేది వాళ్ళకి ఆలోచించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంతంత మాత్రంగా అయినా సరే స్థానికంగా నీకు టిప్పర్ల ద్వారా కోల్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. వాళ్ళందరూ లారీ యజమానులు అందరూ ఒకటే సందర్భం వచ్చినప్పుడు. కాబట్టి వాళ్ళు వీళ్ళతో మాట్లాడి ఈ టిప్పర్లు కూడా బంద్ పెట్టిన సందర్భం వచ్చిందంటే సింగరేణి సంస్థకు లెక్కలేనంత నష్టం వస్తుంది. అందుకే సింగరేణి యాజమాన్యం తొందరపడి బాధ్యత తీసుకోవాలని అంటున్నాం. అదే కాకుండా ఇంకొక పొరపాటు ఇక్కడ జరుగుతున్నది. బాధ్యత గల కార్మిక సంఘం యొక్క ఆధ్వర్యంలో ఈ లారీ కార్మికులు కానీ మన యజమానులు కానీ ఉంటేనే వాళ్ళకు న్యాయం జరుగుతుంది. ఎవరు లేకుండా, ఎవరి మద్దతు లేకుండా, అంటే కార్మిక వర్గ స్వభావం లేని కార్మిక సంఘాల కింద ఉండి కానీ ప్రభుత్వం లేదా పెట్టుబడిదారుల యొక్క చెట్టు నీడన ఉండి కానీ పనిచేస్తే వాళ్ళకు ప్రయోజనాలు ఉండేవి. కార్మిక వర్గ ప్రయోజనం కలిగినటువంటి ఏఐటీసీ లాంటి వర్కింగ్ క్లాస్ కార్మిక సంఘం కింద ఉండి సమ్మె నోటీసులు ఇచ్చి చర్చలు జరిపి గొడవలు చేస్తే తప్ప ఈ సమస్యల పరిష్కారం సాధ్యం కాదు. మొత్తానికి లారీ ఓనర్స్ అసోసియేషన్ చేస్తున్నటువంటి సమ్మె పైన ఒకవైపు సింగరేణి యాజమాన్యం స్పందించడం జరిగింది, మరోవైపు ఏఐటీసీ నాయకులు కూడా మరి వాళ్ళకు అండగా ఉంటామని చెప్తా ఉన్నారు.
మరోవైపు సింగరేణి యాజమాన్యం అయితే కోల్ ట్రాన్స్పోర్టర్తో కలిసి మనం సమావేశమయ్యాము. వారికి కొన్ని సూచనలు కూడా చేశాము. సమస్యను త్వరితగతిన పరిష్కరించుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్తా ఉన్నారు. సో మొత్తానికి ఏదైతే కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ దిగి రావట్లేదని లారీ ఓనర్స్ అసోసియేషన్ చెప్తున్నటువంటి తరుణంలో మరి ఏదైతే కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షులు మరి సిరిపానీల్ గారిని లైన్లోకి తీసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫోన్ లైన్లో. ఎందుకంటే ఆయన అందుబాటులో లేరు కాబట్టి ఫోన్ లైన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి మనతో పాటు మాట్లాడడానికి కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షులు సిరిపానీల్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. సో మొత్తానికి ఇప్పటికే భూపాలపల్లి ఏరియాకు సంబంధించి ఎవరైతే లారీ ఓనర్స్ అసోసియేషన్ సమ్మె బాటకు దిగారు, సో ఈ సమ్మెకు సంబంధించి మరి సమ్మెను ఉధృతం కూడా చేస్తాము, ఏదైతే కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ దిగిరాకపోతే మొత్తానికి తమ సమస్యను పెద్దగా పట్టించుకోవట్లేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనిపైన మీ వర్షన్ ఏంటి, మీరేం చెప్తారు దీనిపైన? యాక్చువల్గా వాస్తవానికి ఏంటంటే మన సింగరేణిలో బొగ్గు పరిస్థితి లేదు. కంపెనీ వాళ్ళు ప్రస్తుతం బయట మార్కెట్ 4,200 రూపాయలు టన్ను ఇండోనేషియా బొగ్గు ఉంటే ప్రస్తుతానికి మన సింగరేణి బుక్ 7,000 రూపాయలు పడుతుంది. సో ఇప్పటికే చాలా కంపెనీలు భూపాలపల్లి వెళ్ళిపోవడం జరిగింది. ఒకప్పుడు రోజుకు 500 లారీలు లోడ్ అయ్యేది, ఇప్పుడు 50 లారీలకు వచ్చేసింది. ఇంత మళ్ళీ కిరాయిలు పెంచితే కనుక మళ్ళీ కంపెనీలు వచ్చే పరిస్థితి. ఇప్పటికే కంపెనీ వాళ్ళు ఎవరు కూడా యాక్చువల్ గా లారీలు స్ట్రైక్ చేసి తెల్లారే పెట్టండి మాట్లాడని అనేవాళ్ళు. ప్రస్తుతానికి కంపెనీ వాళ్ళు ఎవరు కూడా మాట్లాడమని అసలు సరే ఇట్లా కిరాయిలు పెంచుతామంటే కూడా వాళ్ళు మాకు రెస్పాన్స్ అనేది పెట్టలేదు. మెయిల్ కూడా పెడుతున్నారు, మేము పెంచలేము, మీకు వద్దంటే వదిలేండి భూపాలపల్లి, మేము వేరే రీజన్కి వెళ్ళిపోతామని. అప్పుడు ఉన్న లారీలు కూడా ఆగమయ్యే పరిస్థితి ఆలోచనతోటి మేము ఆలోచిస్తున్నాం. కానీ ఎమ్మెల్యే గారు పిలిచి ఎట్లా చేసి పెంచాలండి, లారీ వాళ్ళు ఆగమవుతున్నారంటే దాని మీద మండే నాడు చర్చలు ఉంటే దాదాపు మండే నాడు ఏదో రకంగా వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. సో మొత్తానికి అంటే అగ్రిమెంట్ అనేది 1 year కోసారి ఉంటుందా లేకపోతే 2 years ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి? అగ్రిమెంట్ అనేది ఎట్లా ఉంటుంది దీనికి సంబంధించి? అగ్రిమెంట్ అని యాక్చువల్ గా ఏంటంటే భూపాల్ 2 years కు అగ్రిమెంట్ మనకి 2 years తర్వాత 1 month అయితే అయిపోయి అగ్రిమెంట్ అయిపోయి 1 month. కానీ పరిస్థితులను బట్టి మారాల్సి వస్తుంది. మనకు బొగ్గు కొనే కస్టమర్స్ ఉంటే మనం వాళ్ళ డిమాండ్ మనకు ఉంటుంది. కానీ ప్రస్తుత బొగ్గు కొనే వాళ్ళు లేరు, భూపాలపల్లిలో బొగ్గు కొనే వాళ్ళు లేరు, సింగరేణిలో బొగ్గు కొనే వాళ్ళు లేరు. దాని వల్ల ఇబ్బంది అవుతుంది. బొగ్గు కొనే వాళ్ళు ఉంటే మనకు ఆటోమేటిక్ ఏంటంటే డిమాండ్ ఉంటుంది. మనకు లాగిన ఎవరో కంపెనీ వాళ్ళు మాకు బండ్లు అర్జెంట్ ఉండి పెట్టామని అడిగేవాళ్ళు. అసలు ప్రస్తుత బొగ్గు అడిగే పరిస్థితిలో లేరు ఎవరు కూడా బొగ్గు. ఎందుకంటే బయట ఇండోనేషియా బొగ్గు మనకు అదే బొగ్గు సేమ్ భూపాలపల్లి ఉన్నటువంటి G5 బొగ్గు 4,200 రూపాయలు టన్ను దొరుకుతుంది అక్కడ. ఇప్పుడున్న మన సింగరేణిలో 6,700 పడుతుంది. అక్కడ నా బొగ్గు ఏంటి 4,200 మళ్ళీ బొగ్గు కంపెనీ మన కంపెనీకి వచ్చినాక 6 నెలలు రిపేర్ పేమెంట్. అదే సింగరేణిలో ముందే పేమెంట్ చేయాలి. సో ఇప్పుడు కస్టమర్ ఎవరైనా కంపెనీ వాడు ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ ఉదాహరణ ఉందనుకోండి, వాడు సిమెంట్ కాస్ట్ పడడానికి 3 సార్ కింద పడుతుంది, దాన్ని లెక్కేసుకుంటాడు. అలాంటప్పుడు తక్కువ వచ్చిన కానీ వదిలేసి ఎక్కువ పెట్టేది కొనలేడు కదా. కాకపోతే సింగరేణిలో కొంత అగ్రిమెంట్ ఉంది కాబట్టి మార్చి వరకు ఇంత నడుస్తుంది. తర్వాత మార్చి తర్వాత సింగరేణి పరిస్థితి కూడా ఏముంటుంది. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మెయింటెనెన్స్ ఖర్చులు కూడా ఉంటాయి కదా, డీజిల్ ధరలు పెరిగాయి, మరోవైపు దానికి సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ ధరలు పెరిగాయి. డీజిల్ ధరలు ఎప్పటికప్పుడు పెంచుతున్నాం, అది తప్పది. డీజిల్ ధరలు పెంచకపోవడం, డీజిల్ తగ్గియడం జరుగుతుంది, పెరిగినా పెరుగుతుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి మారిన కొద్దీ అప్పుడు ఇంత 30 ఒకసారి డీజిల్ మారేది కదా. ఎప్పుడు డీజిల్ తగ్గినా తగ్గించేవాళ్ళం, పెరిగితే పెంచేవాళ్ళం. డీజిల్ ధరలు మాత్రం యథావిధిగా అంటే పెంచుకుంటూ వెళ్తున్నారు. ఎప్పుడు పెంచినాం, తగ్గిస్తాము, పెంచితే పెరుగుతుంది. సిస్టమ్ ఆటోమేటిక్ గా అయిపోతుంది. వాళ్ళ మెయిన్స్ అయితే లాస్ట్ టైం 2 years బ్యాక్ 60 రూపాయలు పెంచడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు పెంచాలంటే కంపెనీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అయినా కూడా ఎమ్మెల్యే గారు మమ్మల్ని పిలిచి మాట్లాడడం వల్ల ప్రయత్నం చేస్తున్నారు. అన్ని ట్రాన్స్పోర్ట్స్ అందరూ కూడా సుంగంగా ప్రయత్నం చేస్తున్నారు, కంపెనీలతో మాట్లాడుతున్నారు, చర్చ చేస్తున్నారు. ఎందుకంటే ఈ లోపు ఏమైందంటే సంక్రాంతి పండుగ వచ్చింది. కంపెనీలంతా ఆంధ్ర భీమవరం రాజులకు సంబంధించిన కంపెనీలు వాళ్ళు అందుబాటులో లేరు. అంటే మన చర్చలు ఎవరైతే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ పెంచేది కాదు కదా, కంపెనీ వాడు ఇస్తే మనం ఇస్తాం. కంపెనీ వాడు ఇవ్వనప్పుడు మన జైలుకి ట్రాన్స్పోర్ట్ ఇచ్చే పరిస్థితి కాదు. ట్రాన్స్పోర్ట్ అంటే పెంచడం కూడా అది కంపెనీలకు సంబంధించినటువంటి వ్యవహారమా? ట్రాన్స్పోర్ట్ చేతిలో ఏమి ఉండదు. కంపెనీ వాళ్ళు పెంచితే మేము పెంచగలుగుతాం. మధ్యవర్తి మాత్రమే ట్రాన్స్పోర్ట్ అంటే లారీ ఓనర్ కి కంపెనీ మధ్యవర్తి మాత్రమే. సో మీరేమన్నా సంప్రదింపులు జరిపారా అండి కంపెనీ వాళ్ళతోని వీళ్ళకి సంబంధించినటువంటి సమస్యల పైన కావచ్చు? ఆ సంప్రదింపుల్లో భాగంగానే మొన్న ఒక రోజు పోలీస్ స్టేషన్ లో ఒకసారి కూర్చోవడం జరిగింది. సిఐ గారు పిలిపిస్తే ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు పిలిపేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. కానీ మేము కంపెనీలో అయితే ఎవరితో మాట్లాడాలనుకుంటే అక్కడ ఉన్న కంపెనీకి సంబంధించిన ఉన్నతమైన ఎండి చైర్మన్ వాళ్ళంతా కూడా భీమవరం సంబంధించిన రాజుల ఫ్యామిలీస్ కాబట్టి వాళ్ళు సంక్రాంతి టైం వాళ్ళకి ఆంధ్రలో పండుగ కాబట్టి వాళ్ళు అందుబాటులో లేరు. సో మాట్లాడాలంటే వాళ్ళు ఇవాళ రేపట్లో హైదరాబాద్కి వచ్చే అవకాశం ఉంది. అందుకోసమని మండే టైం పెట్టడం జరిగింది. మండే నాడు ఏదో రకంగా మాట్లాడి
ఏదో రకంగా ఎంతో అంటే కొంత పెంచే దాదాపు ప్రయత్నం ఇప్పటికే ఇక్కడ భూపాలపల్లికి సంబంధించి 600కు పైగా లారీలు, మరోవైపు గన్పురానికి సంబంధించి అక్కడ ఒక 200, మొత్తానికి ఒక 800కు పైగా లారీలకు సంబంధించి ఇప్పుడు స్తంభించిపోయినటువంటి నేపథ్యంలో సో మొత్తానికైతే ఈ సమస్య అనేది సానుకూలంగా పరిష్కారమయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయంటారా? ఉన్న పరిస్థితులు యాక్చువల్ గా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి చూస్తే మాత్రం కంపెనీ వాళ్ళు పెంచే పరిస్థితులు లేరు. అయినా కూడా మేము వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాం. సార్ ఇట్లా కాదు, ఇక్కడ పరిస్థితి వేరు, లారీలన్నీ రోడ్ల మీద ఉన్నారు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్తున్నాం. కానీ ప్రస్తుత ప్రత్యేక పరిస్థితులు చూస్తే మాత్రం బొగ్గునే పరిస్థితిలో లేరు వాళ్ళు. ఉన్న ఒకప్పుడు 40 కంపెనీలు ఉండే, ఈ రోజు 4 కంపెనీలు పడిపోయింది. ఒకప్పుడు 500 లారీలు లోడ్ అయ్యేది రోజుకి, ఇప్పుడు 50 లారీలు కూడా లోడ్ కావట్లేదు ప్రతిరోజు. సో అంటే దాని అర్థం ఏంటి, కంపెనీలు బొగ్గులే కాదు, ఇక్కడ బొగ్గు ఉంది, మైన్స్ లో క్వాంటిటీ పెరుగుతుంది కానీ కొన్ని కస్టమర్స్ లేకుండా పోతుంది సింగిల్ లైన్ క్వాలిటీస్ లో. దేని వల్ల అంటే ఇండోనేషియా బొగ్గు తక్కువ ఉండడం వల్ల. ఇంపోర్టెడ్ ఎక్కడ నుంచి వస్తుందో దాని కాస్ట్ తగ్గించారు బాగా. ఒకప్పుడు కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు సింగిల్ డిమాండ్ బాగుండేది, ఇప్పుడు దాని కాస్ట్ తగ్గియడం వల్ల, ఇది కేంద్ర ప్రభుత్వం కాస్ట్ తగ్గడం వల్ల మనకి కస్టమర్స్ అంతా అటు వెళ్ళిపోతున్నారు. సో మొత్తానికి ట్రాన్స్పోర్ట్ ఇక్కడ నిలిచిపోతే యాజమాన్యం మీ పైన ఎటువంటి ఒత్తిడి చేయట్లేదా? అంటే ఇన్ని రోజులుగా ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయితే సంస్థ కూడా కొద్దిగా పరోక్షంగా నష్టం ఉంటుంది కదా? వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. మేము కూడా అన్నాం సార్, మరి టన్ను కూడా 200 తగ్గియండి. బయట మార్కెట్ లో మీరు కూడా ఇప్పుడు లారీ వాళ్ళకి కిరాయిల మీద మీరు అడుగుతున్నారు వాస్తవమే. మా కంపెనీలు ఏమంటే బొగ్గు రేటు తగ్గియమంటారు, మీరు తగ్గిస్తారంటే మేము తగ్గియలేమంటున్నారు. మరి మేము తగ్గియలేమన్నప్పుడు మేము కూడా చేసేయలే కదా సార్ అని మేము చెప్పడం జరిగింది. ఆల్రెడీ జీఎం కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. ఆయన కూడా చెప్పారు, అంటే వాస్తవ పరిస్థితి ఆయన కూడా ఒప్పుకుంటారు. కరెక్ట్ అయినా సింగిల్ లో బొగ్గు రేట్ ఎక్కువ ఉంది, బయట మార్కెట్ తక్కువ ఉంది, అది వాస్తవమే. కాకపోతే ఇక మేము కూడా వ్యవస్థ నడపాలంటే తప్పదు కదా, తగ్గితే మా జీతాలు వెళ్ళాయని వాళ్ళు అంటున్నారు. కానీ బయట మార్కెట్ లో చూస్తే ఇప్పుడు ఒక సంబంధించి ఒక వ్యక్తి ఒక వ్యవస్థను అడిగినప్పుడు దాని ఉత్పత్తి ఖర్చు ఎంత వస్తుంది, లాభం ఎంత నష్టం చూసుకుంటాడు. బయట 4200 దొరికినప్పుడు దానికి 7000 రూపాయలు పెట్టి ఎందుకు కొంటాడు? దాని వల్ల ఇప్పటికే చాలా కంపెనీలు లాస్ట్ 5 years బ్యాక్ ఉన్న కంపెనీలు 2 years బ్యాక్ 10 కంపెనీలకు వచ్చింది. ఇప్పుడు 4 కంపెనీలు మాత్రమే భూపాలపల్లిలో ఉన్నాయి. ఓకే, ఫైనల్ గా చెప్పండి శిల్పానిల్ గారు, మొత్తానికి ఈ సమస్య అనేది పరిష్కారం ఎప్పుడవుతుంది అనుకోవచ్చు? ఆల్రెడీ మండే నాడు ప్రయత్నం చేస్తున్నాం, కంపెనీ చేసే ప్రయత్నంలో ఉన్నాం. దాదాపు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందా ఆ రోజు, మండే రోజు? దాదాపు రావచ్చు. రాని సంబంధం, ఎందుకంటే మేము కంపెనీ వాళ్ళు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాం. వీళ్ళ డిమాండ్ బాగుంటే మేము కూడా ఏం చేయలేం, ప్రయత్నం చేస్తున్నాం. ఎమ్మెల్యే గారిని కంపల్సరీ చేయండి. ఇప్పుడు అంటే వీళ్ళ డిమాండ్ ఎంత ఉందండి మీ దగ్గర, అంటే అఫీషియల్ గా ఎంత అని చెప్తున్నారు? వాళ్ళు అడుగుతున్నారు, టన్నుకు 300 రూపాయలు అడుగుతున్నారు. మొత్తానికి రూపాయి పెంచే పరిస్థితి కంపెనీ లేదు. కాకపోతే ఎంతో కొంత వాళ్ళు పెంచాలనే ఆలోచనలో మా ప్రయత్నం మేము చేస్తాం. అందరు ట్రాన్స్పోర్టర్స్ కూడా ప్రతి కంపెనీ సంబంధించిన యజమానితో మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళతో సానుకూలంగా వాళ్ళు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఒప్పించాక మనం చర్చలు చేస్తూ పెట్టాం. వాళ్ళ పోకుండా మనం చర్చలు పెడితే ఇచ్చే వాళ్ళు ఎవరు? ఇప్పుడు సపోజ్ నేను అగ్రిమెంట్ రాస్తాను, కంపెనీ లేదు ఏం లేదు, ఊరికే నేను రాస్తా, మరి పెట్టే వాళ్ళు ఉండాలి కదా, లారీలు పెట్టే వాళ్ళు కావాలి కదా, ఆ కంపెనీ వాళ్ళు ఒప్పుకోవాలి కదా. అది పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఓకే, సో మొత్తానికి ఇది శిల్పా అనిల్ గారి వర్షన్ ఏంటంటే, మొత్తానికి ఈ యొక్క పెంచడంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం వాటికి సంబంధించినటువంటి రేట్లను పెంచడంలో మాది అది ఎటువంటి పాత్ర లేదు, కంపెనీలు మాత్రమే పెంచాలి అని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. ఇప్పటికే కంపెనీలతో కూడా లారీ ఓనర్స్ అసోసియేషన్ చేస్తున్నటువంటి డిమాండ్లను కూడా వినిపించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి చర్చలు కూడా జరిపినట్లు కూడా వారు చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే సోమవారం రోజు సమావేశం అవుతాము, ఖచ్చితంగా ఒక కొలికి వచ్చేటటువంటి అవకాశం ఉందా అని ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ఒక సానుకూలంగా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్తా ఉన్నారు. ఒకవేళ కంపెనీలు కనుక సానుకూలంగా స్పందించకపోతే తాము కూడా ఏం చేయనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో సమీర్, ఆర్బీ న్యూస్.